వరల్డ్ టూరిజం డేని పురస్కరించుకొని క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సిసిఏ అక్కైపాలెం శాఖ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ ఆక్వా స్విమ్మింగ్ పూల్ నుండి వైఎంసీఏ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించి పర్యాటకం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. పర్యాటకానికి సంబంధించి నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాముఖ్యతను నిర్వాహకులు తమదైన శైలిలో వివరించారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం జిల్లా అధికారి మాధవి మాట్లాడుతూ విశాఖ నగరం టూరిజంకి హబ్గా మారుతుందని తెలిపారు. అలాగే పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, అందుకు అనుగుణంగా సిసిఏ వంటి సంస్థలు ప్రభుత్వానికి అందిస్తున్న తోడ్పాటుని ఆమె కొనియాడారు. భవిష్యత్తులో ఈ తరహా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు పర్యాటక ప్రాముఖ్యతను విస్తృతంగా తెలియజెప్పాలని ఆకాంక్షించారు. సంస్థ డైరెక్టర్లు టేకి ప్రభాకర్, రూహి సయ్యద్, సిఓఓ నజియా, ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరరావులు మాట్లాడుతూ తమ అకాడమీ నిరంతరం పర్యాటక అభివృద్ధికి పాటుపడుతుందని, పర్యాటక శాఖలో ఉన్న ఉపాధి అవకాశాలను విద్యార్థులకు తెలియజెప్పి వివిధ రంగాల్లో వారికి శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ అడ్మిన్ లోకేశ్వరి, హెచ్ఆర్ మేనేజర్లు నితీష్, ప్రణీత్లు తదితరులు పాల్గొన్నారు. One of the vertical is present right now with you all, which is the CCA Academy of Culinary College. The students from BHM and BBA are wishing you a very happy Tourism Day. We are here to celebrate Vizag with the beach, the culture, the beauty, and the students are here standing strong and tall, saying they are going to be part of this industry shortly. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా టూరిజం డెవలప్మెంట్ చాలా చేస్తుందండి. అందులో మా భాగంగా ఇట్స్ అ ట్రిబ్యూట్ దట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ సిసిఏ కాలేజ్. వీఆర్ విషింగ్ యూ అ హ్యాపీ టూరిజం డే. సో టూరిజం డే సందర్భంగా మేము ఏం చేస్తున్నాం అంటే బీచ్ డే వాకింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో దీనివల్ల వీఆర్ ప్రమోటింగ్ టూరిజం డే అండ్ ఆల్సో వీఆర్ కనెక్టింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్. సో వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ డెస్టినీ, రైట్? సో దీనికి చాలా టూరిజం యాక్టివిటీస్ రావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కోరుకుంటూ, అండ్ రెండోది మా స్టూడెంట్స్ టూరిజం డే గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా త్రూ వాక్ ఇన్ డ్రైవ్లో లైక్ బీచ్ వాక్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి మా స్టూడెంట్స్కి, మా మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో విశాఖపట్నం ఇంకా ముందు చాలా టూరిజం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ టూరిజంని ఇంకా డెవలప్ చేయాలని, ఎందుకంటే ప్లేస్ ఆఫ్ డెస్టినీ కాబట్టి ఫర్ ష్యూర్ మనకి టూరిజం సంబంధించిన థింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని మనం డెవలప్ చేసుకుంటే ఎకనామికల్గా కూడా ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవుతుంది. సో దానివల్ల మనం చాలా వరకు ఉపాధి కల్పించడానికి తోడ్పడుతుంది. సో డెఫినెట్గా ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు గవర్నమెంట్ తరపున మనం విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరెనాలో వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్ చేస్తున్నాము. అందులో బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడుతున్నాము. అలాగే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కాంపిటీషన్స్లో విన్నర్స్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ప్రజెంటేషన్ ఉన్నది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన చిన్నారులకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అలాగే సిసిఏ గ్రూప్ వాళ్ళు ఎవరైతే మనకి ఫుడ్ ఫెస్టివల్లో వాలంటీర్స్ సర్వీస్ అందించారో వాళ్ళందరికీ అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇలా చాలా మంచి కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహిస్తున్నాము. అయితే మన సిసిఏ కాలేజ్ వాళ్ళు ఈ వరల్డ్ టూరిజం డే సందర్భంగా బీచ్ రోడ్లో ఒక ర్యాలీ తీయడం, అలాగే ఫ్లాష్ మాబ్ తోటి జనాల్లోని ఒక అవేర్నెస్, ఈరోజు టూరిజం డే, టూరిజం అనేది ఈరోజు రేపు ఎక్కువ మంది పర్యాటక ప్రాంతాలని సందర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో అలాంటి సందర్భంలో ఒక అవేర్నెస్ తేడానికి ఇలాంటి చిన్నారుల చేత చక్కటి కార్యక్రమాలు చేయించడం అనేది చాలా చాలా ఆనందదాయకం అండి.